నేను మొత్తం 30 ఏళ్లలో ఏ ఒక్క రోజు కూడా ఒక రిటైర్మెంట్ ఉద్యోగికి డబ్బులు రాలేదు ఆత్మహత్య చేసుకుంటున్నాను వీడియో చూడలేదు. మొట్టమొదటిసారి మహబూబ్ నగర్ ఏఎస్ఐ వీడియో చూసి చాలా కలిసివేసి ఇవాళ మార్చి 24 నుండి డిసెంబర్ 31 వరకు, అంటే మొన్న డిసెంబర్ 30 వరకు 7,934 మంది రిటైర్ అయ్యారు. ఏ ఉద్యోగికి ఒక్క రూపాయి ఇస్తలేదు, జీపీఎఫ్ ఇస్తలేరు, సరెండర్ లీవ్ ఇస్తలేరు, గ్రాట్యుటీ ఇస్తలేరు, ఏమి ఇవ్వకుండా ఊర్లో పాలేరుకైనా దొరా నేను పోతున్నా అంటే ఒక గొంగడి కప్పి ఒక కట్టె చిత్రం పెట్టి ఇంటికి పంపిస్తారు. ఇది తెలంగాణ సంస్కృతి. కానీ ఇక్కడ ఏమైపోతుంది, 30 ఏళ్ళు ఊడిగం చేయించుకొని ఇలా మొత్తంగా కూడా ఒక్క రూపాయి లేకుండా పంపిస్తున్నారు కదా. మరి ఇది 3,500 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇలా రిటైర్ అయిన ఉద్యోగుల కన్నీళ్ళన్నీ కూడా ఇలా పెద్ద ఎత్తున ఆక్రోషంగా మారుతా ఉన్నాయి. వాళ్ళు ఏదో బిడ్డ పెళ్లి చేయాలి, పోస్ట్పోన్ చేసుకుంటారు. పొద్దున్న లేవగానే మాకు ఫోన్లు వస్తాయి, బిడ్డ పెళ్లి పెట్టుకుంటున్నాం సార్, మా 3 బిడ్డలు ఉన్నారు, ఈ రిటైర్మెంట్ పైసలు వస్తే మనిషికి 5 లక్షలు ఇచ్చి నేను చనిపోదాం అనుకుంటున్నా, లేకుంటే సుఖంగా బతుకుదాం అనుకుంటున్నా. ఏదో ఒక బాధ్యత నుండి రిలీవ్ కావాలని చూస్తారు. రిటైర్మెంట్ అనేటువంటిది జీవితంలో ఒక